ఇదే అంశంలో టీటీడీ చైర్మన్కి ఈఓ గారికి మధ్య విభేదాలు బయటపడ్డాయని పత్రికల్లో రాయచ్చు. అంటే నాట్ ఓన్లీ సాక్షి, అన్ని పత్రికల్లో రాశారు, మీరు మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు. ఇది నిజమేనా? టీటీడీ బోర్డులో విభేదాలు ఉన్నాయా బోర్డుకిను అధికారులకు మధ్యలో? అసలు అంటే బోర్డు కొత్తగా వచ్చింది, 2.5 నెలలు అయింది. అవును, బోర్డు కొత్తగా వచ్చినప్పుడు ఈఓ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈఓ గారు కానీ అడిషనల్ ఈఓ గారు కానీ అక్కడ మాకంటే ఉండడం జరిగింది. బోర్డు ఫస్ట్ మీటింగ్ లోనే కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ 2 నెలల కాలంలో అంటే అది జరిగినప్పటికే మహా అయితే 1 month 1.5 month. సో ఇంకా ఎవ్వరు ఏంటి అని తెలుసుకోలేనటువంటి పరిస్థితి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వెంటనే ఈ వైకుంఠ ఇది రావడం, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం గ్యాప్ ఉందేమో కానీ మరీ పెద్దగా చూసేటువంటి పరిస్థితి ఏమి లేదు. ప్రతి అంశం బోర్డులో తీర్మానం చేసి బోర్డులో తీర్మానం చేసినటువంటి ప్రతి అంశాన్ని ఈఓ గారు ఎగ్జిక్యూట్ చేస్తాం. సీఎం గారు ఎదురుగానే నువ్వు అనే స్థాయికి వెళ్ళిపోయింది ఈఓ గారికి, నువ్వు చైర్మన్ గారికి అని అందరు. అవును, ఆ స్థాయిలో ఉన్నాయంటారా? లేవు, ఆ స్థాయిలో లేవు టీటీడీలో. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు కొంచెం మామూలుగానే ఒత్తిడి ఉంటుంది. ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్ దగ్గర జరిగినా కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ బాధ్యత వహించే వాళ్ళ దగ్గర కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ మాట్లాడే సందర్భంలో కొంచెం సంబోధన లేకుండా చూసి దాన్ని భూతద్దంలో చూసినారేమో, నేనైతే చూడలే. నేను కూడా మీ మాదిరి చదివాను. శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరేమంటారు? అంటే మీరు ట్రస్ట్ సపరేట్ అవసరం లేదు, టీటీడీకే ట్రస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ శ్రీవారి ట్రస్ట్ ఎందుకు, బట్ ఆ టోకన్ కొనసాగిస్తున్నాం అన్నారు. శ్రీవారి ట్రస్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయగలరు? అంటే టీటీడీ అతిపెద్ద ట్రస్ట్ అయినప్పుడు మరొక ట్రస్ట్ ఎందుకు? శ్రీవాణి టికెట్ కొన్న వాళ్ళు ఆ డబ్బులు డైరెక్ట్ టీటీడీ ట్రస్ట్ కి పోవాలనేదే చైర్మన్ గారి ఉద్దేశం, అదే కొనసాగుతుంది. మీరు చెప్పినట్టే అనుకుందాం కాసేపు. మీరు కొత్తగా వచ్చారు, 1.5 month అనుకుంటుంది, ఈఓ గారు 6 months అయిండదు. కానీ అక్కడ ఒక వ్యవస్థ అనేది సెట్ అయి ఉంది, ఆఫీసర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. నాకు అర్థమైంది. అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఇదేమంటే ప్రభుత్వం వస్తానే అక్కడ పాతుకుపోయినటువంటి అధికారులని మార్చడంలో మేము కొంచెం జాప్యం మా ప్రభుత్వాన్ని కానీ టీటీడీ బోర్డుది కానీ ఉండడం వల్ల అధికారులు కూడా కొంతమంది నిర్లక్ష్యంగా పనిచేసినారేమో ఇప్పుడు మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తా ఉంది. బేసిక్ గా మీరు వెళ్ళి మీరు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది అధికారులు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడో లేదా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులని కొంతమందిని గుర్తించే దాంట్లో ఆలస్యమై వాళ్ళ నిర్లక్ష్యంగా జరిగిందేమో నాకు అనిపిస్తుంది. అది ట్రస్ట్ కదా, అది సపరేట్ అధికారులు, వాళ్ళకి ఓన్లీ ఈఓ స్థాయి వాళ్ళు మాత్రమే మీరు ప్రభుత్వం నియమిస్తారు. మిగిలినంతా టీటీడీ బోర్డులో టీటీడీనే ఎంప్లాయీస్ పెట్టుకుంటది కదా, వాళ్ళ మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేయడాలు కానీ ఎక్కడ చేసినా అక్కడే టీటీడీలో ఇంటర్నల్. ఇప్పుడు జేఈఓగా ఇక్కడ కలెక్టర్ గా పనిచేసిన జేఈఓను ఈఓ అడిషనల్ ఈఓ మిగతా అధికారులను కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. బోర్డు మెయిన్ కీలకమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళని ప్రభుత్వాలు మారిన వెంటనే మార్చేయడం జరుగుతుంది. ఆ మార్చేసే దాంట్లో కొంచెం ఆలస్యమైందేమో నేను అనుకుంటాను. ఏ ప్రభుత్వం వచ్చినా, నాట్ ఓన్లీ టీడీపీ, ఎవరు వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం విఐపి సేవలో ఉంటది. ఆ బోర్డు సామాన్య ప్రజలకు కొంచెం దూరం ఉంటుంది. ప్రతిరోజు 70,000 నుంచి 80,000 మంది భక్తులు దర్శనాలకు వస్తారు. విఐపీలు వివిఐపీలు 4,000 మంది 3,000 మంది వస్తారు. ఒక సినిమా స్టార్ వస్తాడు, ఈ సర్వజన భక్తుల మధ్యలో ఆయన విషయానికి ఎంత అలజడి ఉంటుంది. అవును, ఎంత అలజడి ఉంటుంది. ఒక జడ్జి వస్తాడు, ఒక జడ్జి వీళ్ళతో పాటు వెళ్ళి ఆ దర్శనం చేసి 1 రోజు 2 రోజులు వేస్ట్ అవుతుంది. లేదా ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి వస్తాడు, సాధారణ జనంతో పాటు పోయి ఆ టైం వేస్ట్, ఇవన్నీ కూడా గమనించాలి. వివిఐపీల సేవలో ఏమి ఉండదు, మహా అయితే అరగంట, ఇంకా ఎక్కువ మంది వస్తే గంట, అంతే. మిగతా టైం అంతా మీ మీద కూడా ఎమ్మెల్యేల మీద చాలా ఒత్తిడి ఉంటుంది కదా. ఇప్పుడు జనాలు కూడా ఎమ్మెల్యే లెటర్ తీసుకుపోతే మనకి L1 L2 ఈ దర్శనం చూడొచ్చు అనే ఒక ఉంటుంది. నేను కూడా చాలా సార్లు సామాన్యంగా వెళ్ళాను, చాలా సార్లు. నేను కూడా సామాన్యుడు దేవుని దగ్గర పోతేనే తోసేస్తా ఉంటారు. ఇంత కష్టం అంటే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. 70,000 మందిని 70,000 మంది ఒక్కొక్క వ్యక్తి 2 నిమిషాలు చూడగలిగితే ఎంత టైం పడుతుంది?
టైం పడుతుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే సామాన్యుల ఫీలింగ్ అట్లా ఉంటది. మేము ఎంతో దూరం 2 రోజులు 3 రోజులు జర్నీ చేసి వచ్చింటాము. ఒక్కడి గురించి ఆలోచించకూడదు కదా, నీ వెనకున్న 70,000 మంది గురించి ఆలోచించాలి. 70,000 మంది ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ముందుండేవాడు ఉన్నాడు, ఇంకా వాడిని ఆడబెట్టినారని అనుకుంటారు కదా. వెనకుండేవాడికి కూడా న్యాయం జరగాలంటే ముందుండేవాడిని. టీటీడీలో మీరు కొత్తగా అంటే ఈ భక్తులకి ఇంకా సులభతరం చేయడం కానీ, దర్శనం టైమింగ్ తగ్గించడం కానీ కొత్తగా మీరు ఏమైనా డిసిషన్స్ తీసుకున్నారా? అనేక రకాలుగా చైర్మన్ గారు, ఈఓ గారు ఇంకా 2 బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. సామాన్య జనానికి భగవంతుని దగ్గర చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. వాళ్ళు మాట్లాడినటువంటి నిర్ణయాలు అమలులోకి వచ్చిన రోజు వాటి గురించి మాట్లాడదాం.